శ్లోకము 27 నైతే శృతి పార్థజానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు: ఓ పార్థ, ఉత్తరాయణ, శుక్ల, దక్షిణాయన, కృష్ణ మార్గాల రహస్యాన్ని తెలిసిన యోగి ఎన్నడూ భ్రమకు లోనుకాడు, అంటే మళ్లీ జన్మనిచ్చే మార్గంలో వెళ్ళడు. కాబట్టి నువ్వు ఎల్లవేళలా భగవంతునితో అనుసంధానమై ఉండే యోగనిష్టను కలిగి ఉండు. అంటే కాలం ఏదైనా కావచ్చు, పరిస్థితి ఎలా ఉన్నా కావచ్చు, మనస్సు భగవంతుడితో అనుసంధానమై ఉండాలి. శ్లోకము 28 వేదేషు యజ్ఞేషు తపస్సు చేవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. వేద పఠనం, యజ్ఞ యాగాదులు, కఠినమైన తపస్సులు, దానధర్మాలు చేయడం ద్వారా ఎలాంటి పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయో, యోగి అయినవాడు వాటన్నింటినీ అధిగమిస్తాడు. కేవలం భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడం ద్వారా ఆ యోగి ఈ పుణ్యఫలాలన్నింటికంటే ఉత్తమమైన, శాశ్వతమైన ఆదిమ పరమపదాన్ని, మోక్షాన్ని పొందుతాడు. ముఖ్య విశేషాలు: ఫలాపేక్ష లేని భక్తి, లోకంలో పుణ్యం కోసం వేదాలు చదవడం, దానాలు చేయడం వంటివి చేస్తుంటారు. కాని భక్తియోగం వీటన్నింటికంటే శక్తివంతమైనది. అత్యున్నత గమ్యం, పుణ్యకార్యాల వల్ల స్వర్గం వంటి తాత్కాలిక లోకాలు లభిస్తాయి, కాని యోగికి మాత్రం జన్మరాహిత్యం, మోక్షం లభిస్తుంది. సారాంశం: పుణ్యం మంచిదే, కాని పరమాత్మ ప్రాప్తి అన్నిటికంటే గొప్ప ఫలితం. యోగమార్గాన్ని అర్థం చేసుకున్నవాడు శాశ్వత గమ్యాన్ని చేరుకుంటాడు.